హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వీడియో. ఈ వీడియోలో మనం వుడ్ని యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ని నేర్చుకుందాం. ముందుగా వుడ్ని మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తామో తెలుసుకుందాం. వుడ్ని మనం అనేక సందర్భాల్లో యూజ్ చేస్తాం, కానీ ఈ వీడియోలో కేవలం ఒక సందర్భాన్ని మాత్రమే తీసుకొని అనేక ఎగ్జాంపుల్స్ని నేర్చుకుందాం. ఒక ప్రశ్నకు డైరెక్ట్గా నో అని సమాధానం చెప్పకుండా నో అనే అర్థం వచ్చేలాగా ఎదురు ప్రశ్న వేయటానికి మనం వుడ్ని ఈ వీడియోలో యూజ్ చేస్తూ ఉందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాము. నేను ఎందుకు వెళ్తాను అని ఎదురు ప్రశ్నిస్తున్నాము. అంటే ఈ ప్రశ్నకు నేను వెళ్ళను అని అర్థం. ఎందుకు వెళ్తాను అని అడుగుతున్నాము, కానీ దీని వెనుక మరొక అర్థం దాగి ఉంది. నేను వెళ్ళను అని చెప్తున్నాము. దీనిని ఇంగ్లీష్లో మనం వై వుడ్ ఐ గో అని అడగవచ్చు. వై వుడ్ ఐ గో, నేను ఎందుకు వెళ్తాను అంటే వెళ్ళను అని అర్థం మనకు కనిపిస్తూ ఉంది. మరొక ఎగ్జాంపుల్ని చూద్దాం. నేను ఎందుకు తీసుకుంటాను అని అడుగుతున్నాము. అంటే నేను తీసుకోను అని చెప్తున్నాము. దీనిని మనం వుడ్ని యూజ్ చేస్తే వై వుడ్ ఐ టేక్, వై వుడ్ ఐ టేక్, నేను తీసుకోను అని అర్థం వచ్చేలాగా నేను ఎందుకు తీసుకుంటాను అని ఎదురు ప్రశ్నిస్తున్నాము. మరొక ఎగ్జాంపుల్ని చూద్దాము. నేను ఎందుకు అడుగుతాను అంటే నేను అడగను అనే అర్థం వస్తుంది. దీన్ని మనం వుడ్ యూజ్ చేస్తే వై వుడ్ ఐ ఆస్క్, నేను ఎందుకు అడుగుతాను అంటే నేను అడగను అని మనకు దీని ప్రశ్న వెనుక మరొక అర్థం కనిపిస్తుంది. వై వుడ్ ఐ ఆస్క్. నేను ఎందుకు ఉపయోగిస్తాను అని ఎదురు ప్రశ్నిస్తున్నాము. అంటే నేను ఉపయోగించను అని ఈ ప్రశ్నకు వెనుక మరొక అర్థం మనకు కనిపిస్తూ ఉంటుంది. వై వుడ్ ఐ యూస్, వై వుడ్ ఐ యూస్ అని అడగవచ్చు. నేను ఎందుకు ఉపయోగిస్తాను అంటే వై వుడ్ ఐ యూస్, నేను ఉపయోగించను అని అర్థం. నేను ఎందుకు హెచ్చరిస్తాను అంటే నేను హెచ్చరించను అని మరొక అర్థం కనిపిస్తూ ఉంది. వై వుడ్ ఐ వార్న్, వై వుడ్ ఐ వార్న్ అంటే నేను ఎందుకు వార్నింగ్ ఇస్తాను అని మనం ప్రశ్నిస్తున్నాము. నేను ఎందుకు వృధా చేస్తాను అంటే నేను వృధా చెయ్యను అని మనం మరొక అర్థం వచ్చేలాగా ఎదురు ప్రశ్నిస్తున్నాము. వై వుడ్ ఐ వేస్ట్, నేను ఎందుకు వేస్ట్ చేస్తాను అని దీని అర్థం. నేను వేస్ట్ చెయ్యను అని చెప్తున్నాము. వై వుడ్ ఐ వేస్ట్, నేను ఎందుకు వృధా చేస్తాను. వై వుడ్ ఐ వేస్ట్. నేను ఎందుకు ఏడుస్తాను అంటే నేను ఏడవను అని అర్థం. వై వుడ్ ఐ క్రై, నేను ఎందుకు ఏడుస్తాను. వై వుడ్ ఐ క్రై, నేను ఏడవను అని అర్థం వస్తుంది. నేను ఎందుకు మారుతాను అంటే నేను మారను అని చెప్తున్నాము, కానీ నేను ఎందుకు మారుతాను అని ఎదురు ప్రశ్నిస్తున్నాము. వై వుడ్ ఐ చేంజ్, వై వుడ్ ఐ చేంజ్, నేను ఎందుకు మారుతాను. నేను ఎందుకు వస్తాను అంటే నేను రాను అని అర్థం. వై వుడ్ ఐ కమ్, వై వుడ్ ఐ కమ్, నేను ఎందుకు వస్తాను అంటే నేను రాను అని చెప్తున్నాము. నేను ఎందుకు కాల్ చేస్తాను అని ఎదురు ప్రశ్నిస్తున్నాము. అంటే నేను కాల్ చెయ్యను. వై వుడ్ ఐ కాల్, నేను కాల్ చెయ్యను అని అర్థం వచ్చేలాగా నేను ఎందుకు కాల్ చేస్తాను అని ఎదురు ప్రశ్నిస్తున్నాము. వై వుడ్ ఐ కాల్. నేను ఎందుకు మోసం చేస్తాను అంటే నేను మోసం చెయ్యను. వై వుడ్ ఐ చీట్, నేను ఎందుకు మోసం చేస్తాను అంటే నేను మోసం చెయ్యను అని అర్థం. వై వుడ్ ఐ చీట్. నేను ఎందుకు ధూమపానం చేస్తాను అంటే నేను స్మోక్ చెయ్యను అనే అర్థం వచ్చేలాగా ఎదురు ప్రశ్నిస్తున్నాము. వై వుడ్ ఐ
స్మోక్. వై వుడ్ ఐ స్మోక్? నేను ఎందుకు ధూమపానం చేస్తాను? నేను ఎందుకు పూర్తి చేస్తాను అంటే నేను పూర్తి చెయ్యను అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ పూర్తి చేస్తాను, ఎందుకు పూర్తి చేస్తాను అని మనం ఇక్కడ ప్రశ్నిస్తున్నాము. వై వుడ్ ఐ కంప్లీట్ అంటే నేను కంప్లీట్ చెయ్యను. నేను ఎందుకు పూర్తి చేస్తాను? వై వుడ్ ఐ కంప్లీట్? నేను ఎందుకు మూసివేస్తాను అంటే నేను మూసివేయను అని మరొక అర్థం ఈ ప్రశ్నలో మనకు కనిపిస్తుంది. నేను ఎందుకు మూసివేస్తాను? వై వుడ్ ఐ క్లోజ్? వై వుడ్ ఐ క్లోజ్? నేను ఎందుకు మూసివేస్తాను? నేను ఎందుకు ఆడను? నేను ఎందుకు ఆడను అంటే నేను ఆడుతాను అనే మరొక అర్థం మనకు ఈ ప్రశ్నలో కనిపిస్తుంది. వై వుడెంట్ ఐ ప్లే? వై వుడెంట్ ఐ ప్లే? నేను ఎందుకు ఆడను? వై వుడెంట్ ఐ ప్లే అంటే నేను ఆడతాను అనే మరొక అర్థం మనకు కనిపిస్తూ ఉంది. నేను ఎందుకు నవ్వలేదు అంటే నేను నవ్వాను అని చెప్తున్నాము. నేను ఎందుకు నవ్వలేదు? వై వుడెంట్ ఐ స్మైల్? వై వుడెంట్ ఐ స్మైల్? నేను ఎందుకు రాను అంటే నేను వస్తాను అని అర్థం. వై వుడెంట్ ఐ కమ్? వై వుడెంట్ ఐ కమ్? నేను ఎందుకు కాల్ చెయ్యను అంటే నేను కాల్ చేస్తాను అని అర్థం. వై వుడెంట్ ఐ కాల్? వై వుడెంట్ ఐ కాల్? నేను ఎందుకు తీసుకురాను అంటే నేను తీసుకువస్తాను అని అర్థం. వై వుడెంట్ ఐ బ్రింగ్? వై వుడెంట్ ఐ బ్రింగ్? నేను ఎందుకు తీసుకురాను అంటే నేను తీసుకువస్తాను అనే మరొక అర్థం వచ్చేలాగా ఇక్కడ ఎందుకు తీసుకురాను అని ఎదురు ప్రశ్న వేస్తున్నాము. నేను ఎందుకు అర్థం చేసుకోలేను అంటే నేను అర్థం చేసుకోగలను అని చెప్తూ ఎందుకు అర్థం చేసుకోలేను అని మరొక ఎదురు ప్రశ్న వేస్తున్నాము. వై వుడెంట్ ఐ అండర్స్టాండ్? వై వుడెంట్ ఐ అండర్స్టాండ్? నేను ఎందుకు చూడను అంటే చూస్తాను అని అర్థం. వై వుడెంట్ ఐ సీ? నేను ఎందుకు నిద్రపోను అంటే నేను నిద్రపోతాను అని అర్థం. వై వుడెంట్ ఐ స్లీప్? వై వుడెంట్ ఐ స్లీప్? నేను ఎందుకు అడగను అంటే నేను అడుగుతాను అని అర్థం. నేను ఎందుకు అడగను? వై వుడెంట్ ఐ ఆస్క్? వై వుడెంట్ ఐ ఆస్క్? నేను ఎందుకు మాట్లాడను? నేను ఎందుకు మాట్లాడను అంటే నేను మాట్లాడతాను అని అర్థం. వై వుడెంట్ ఐ టాక్? వై వుడెంట్ ఐ టాక్? Thank you for watching my video. Please like and share my video.